జెన్నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఎలా ఉంది డ్రెస్ అని అడుగుతుంది. శాంతి డ్రెస్ బానే ఉంది, కానీ అసలు నీకు ఆ వివేక్ గురించి ఏం తెలియకుండానే తనని ఎలా ఇష్టపడుతున్నావు? జెన్నీ ఇంకా ఇష్టం దాకా కూడా వెళ్ళలేదు మ్యాటర్. నువ్వు కంగారు పడకు. అందరికీ ఎవరో ఒకరు క్రష్ ఉంటారు కదా, అది ఒకరిపైన ఇంట్రెస్ట్. అలా నాకు కూడా తన పైన క్రష్ అంతే. శాంతి అదే ఇంట్రెస్ట్ ఎందుకు? జెన్నీ ఎందుకేంటి, చూడ్డానికి బాగుంటాడు కదా. శాంతి చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? మంచివాడు అవునో కాదో తెలియక్కర్లేదా? జెన్నీ అయ్యో శాంతి, ఎవరి పేస్ పైన అయినా మంచివాడిని నేను చెడ్డవాడిని అని ఏమైనా రాసి ఉంటుందా ఏంటి? ఫస్ట్ మనం చూడడానికి నచ్చితే తర్వాత వాళ్ళతో కలిసి కొన్ని డేస్ ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో నేను కూడా వివేక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. శాంతి నువ్వు చెప్పింది కరెక్టే. వివేక్ అయితే మాత్రం మన కాలేజీలోనే అందరికన్నా హ్యాండ్సమ్గా ఉంటాడు. జెన్నీ అందుకే కదా ఈ జెన్నీ ట్రై చేస్తుంది. మనం యావరేజ్గా ఉంటాము. ఈ హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలందరూ అందంగా ఉన్న అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు కావలసిన అందమైన అబ్బాయిని మనమే ట్రై చేసుకోవాలి. సార్థక్ పర్వాలేదు. యావరేజ్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో హీరోయిన్స్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళలా కాకుండా ఈ జెన్నీలా నిజాన్ని బాగానే ఒప్పుకుంది అని అనుకుంటాడు. జెన్నీ సరే పద, క్యాబ్ బుక్ చేసా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కాఫీ షాప్కి వెళ్తా. పద పద, నేను కూడా నీ క్రష్ని చూస్తా అనుకొని సార్థక్ కూడా జెన్నీతో పాటు కాఫీ షాప్కి వెళ్ళి జెన్నీ పక్కనున్న చైర్లో కూర్చుంటాడు. కాసేపటికి వివేక్ అక్కడికి వస్తాడు. వివేక్ని అక్కడ చూసి సార్థక్ జెన్నీ చెప్పినట్టు నిజంగానే బానే ఉన్నాడు. వివేక్ హాయ్ జెన్నీ, సారీ ఫర్ ద లేట్. జెన్నీ ఇట్స్ ఓకే. వివేక్ యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ టుడే జెన్నీ. అది చూసి సార్థక్ ఈ మాటతో మేడం గారు గాలిలో తేలిపోతారని జెన్నీ వైపు చూస్తాడు. జెన్నీ నిజంగానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. అది చూసి సార్థక్ నవ్వుకుంటాడు. జెన్నీ థ్యాంక్ యూ వివేక్, నువ్వేదో మాట్లాడాలి అని అన్నావు. వివేక్ నీకొకటి చెప్పాలి, అడగాలి అని అనుకుంటున్నా. సార్థక్ వీడిగాని జెన్నీకి ప్రపోజ్ చేయడం లేదు కదా? అలాగాని చేస్తే ఇంకా ఈ జెన్నీని ఎవరూ ఆపలేరు. జెన్నీ ఓ మై గాడ్ వివేక్, ఏదో అడగాలి అని అంటున్నావు. నాకు ప్రపోజ్ చేసి నేను అంటే ఇష్టమేనా అని అడుగుతాడేమో అని. వావ్ గాడ్, నా లైఫ్లోకి హీరోని పంపు అని నిన్ను అడిగానో లేదు, ఈరోజు ఇలా పంపేశావా అని అనుకొని అడుగు వివేక్ అని అంటుంది. వివేక్ అది నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేకపోతే నో చెప్పేసి ఓకేనా? జెన్నీ నేను అనుకున్నదే కన్ఫామ్ అని అనుకొని ఓకే అని టెన్షన్ పడుతూ వాటర్ తాగుతూ ఉంటుంది. అది నువ్వు నా పార్ట్నర్గా అని వివేక్ చెప్తూ ఉంటే ఆ మాట వినగానే జెన్నీకి సంతోషంతో దగ్గు వస్తుంది. సార్థక్ వాడింకా ఏం చెప్పకుండానే ఇంత ఎగ్జైట్మెంట్తో ఏంటో ఇంకా చెప్తే ఏమైపోతుందో అని జెన్నీ దగ్గుతూ ఉంటే సార్థక్ తల మీద కొడుతూ ఉంటాడు. జెన్నీ థ్యాంక్స్ అని పక్కకు చూస్తుంది. అక్కడ ఎవరు ఉండకపోయేసరికి అవును ఇక్కడ ఎవరు లేరు, కానీ నా తల మీద పైన చెయ్యి పెట్టింది ఎవరు? వివేక్ కూడా అంత దూరంలో ఉన్నాడని అనుకొని మళ్ళీ చుట్టూ చూస్తుంది. వివేక్ చూసి జెన్నీ ఆర్ యు ఓకే? జెన్నీ అంతా నా భ్రమ అనుకొని యా 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 ఐఎమ్ ఓకే, నువ్వేదో చెప్తున్నావు. వివేక్ అదే మన కాలేజ్ డ్యాన్స్ కాంపిటీషన్లో నా పార్ట్నర్గా నాతో పాటు డ్యాన్స్ చేస్తావా అని అడుగుదామని నిన్ను రమ్మని చెప్పాను. జెన్నీ ఏంటి డ్యాన్స్ పార్ట్నర్ గానా? వివేక్
నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని తెలిసింది అందుకే. జెన్నీ ఫేస్ చూసి సార్థక్కి నవ్వు ఆగదు. పాపం లైఫ్ పార్ట్నర్గా అనుకుంటావా అని అడుగుతాడేమో అనుకుంది, కానీ డ్యాన్స్ పార్ట్నర్ అని అడిగేసరికి షాక్ అయినట్టుంది. అందుకే అంత ఆవేశపడకూడదని నవ్వుతూ ఉంటాడు. ఈలోపు వివేక్కి కాల్ రావడంతో 1 minute జెన్నీ అని అక్కడి నుంచి వెళ్తాడు. జెన్నీ వివేక్ వెళ్ళగానే ఏదో అడగాలి అని అనుకుంటే నేను ఇష్టమేమో అడుగుతాడేమో అని అనుకున్నా, కానీ డ్యాన్స్ పార్ట్నర్గానా, సర్లే ఫస్ట్ డ్యాన్స్ పార్ట్నర్గా క్లోజ్ అయ్యి తర్వాత లైఫ్ పార్ట్నర్గా అవ్వచ్చు అని బయటకు మాట్లాడుతూ ఉంటుంది. సార్థక్ అబ్బో చాలా ప్లాన్స్ ఉన్నాయిగా, కానీ నీ ప్లాన్స్ అన్నిటిని నేను ఫ్లాప్ చేస్తాను కదా అని అనుకుంటాడు. ఫోన్లో మాట్లాడడం అయిపోవడంతో వివేక్ వస్తాడు. వివేక్, జెన్నీ నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? జెన్నీ ఓకే అనబోయి వెంటనే ఓకే చెప్పకూడదని అనుకొని అంటే నువ్వు అనుకున్నంత బాగా డ్యాన్స్ రాదు. సార్థక్ వామ్మో ఎంత యాక్టింగ్ చేస్తుంది. వివేక్ నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తా, నువ్వు జస్ట్ ఓకే అను చాలు. జెన్నీ ఓకే అనబోతుండగా సార్థక్ ఓకే చెప్పేస్తావా, ఎలా చెప్తావో చూస్తా అని జెన్నీ తలను పట్టుకొని నో అన్నట్టుగా తిప్పుతాడు. అది చూసి వివేక్ ఏంటి నీకు ఇష్టం లేదా? జెన్నీ ఓ గాడ్, ఇదేంటి నా తలను ఎవరో పట్టుకున్నారు అని కంగారు పడుతూ చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. ఎవరూ కనిపించకపోవడంతో ఏమీ అర్థం కాదు. వివేక్ ఏంటి జెన్నీ నీకు ఇష్టం లేదా? జెన్నీ లేదు లేదు నాకు ఇష్టమే. మరి ఇష్టం లేనట్టు తల ఎందుకు అడ్డంగా ఊపావు? జెన్నీ నాకు తెలియదు. వివేక్ వాట్? జెన్నీ వామ్మో ఇంకోసారి ఇలా చెప్తే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటాడేమో అనుకొని అదేం లేదు నాకు ఇష్టమే అని చెప్పబోతుండగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీ వస్తుంది ఇప్పుడు చూడు అని సార్థక్ జెన్నీ చేయి పట్టుకొని ఆ కాఫీ వివేక్ మీద పోయబోతూ ఉంటాడు. తనకు తెలియకుండానే తన చేతిని ఎవరో పట్టుకొని అలా చేస్తూ ఉండడం చూసి ఏంటిది అంతా అని షాక్ తిన్న జెన్నీ హే జెన్నీ ఏం చేస్తున్నావని వివేక్ అరుస్తూ ఉండగానే సార్థక్ కాఫీ జెన్నీ చేతిలో వివేక్ మీద పోషిస్తాడు. వెంటనే జెన్నీ వాట్ ఈస్ దిస్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, ఇలా కాఫీ మీద పోసి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? జెన్నీకి అసలు అదంతా ఎలా జరుగుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో అది వివేక్ సారీ సారీ అని క్లీన్ చేయబోతూ ఉంటుంది. వివేక్ చాలు ఇప్పటిదాకా చేసింది బాయ్ అని అక్కడి నుంచి సీరియల్గా వెళ్ళిపోతాడు. జెన్నీ అయ్యో వివేక్ ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను, ఒకసారి విను అని జెన్నీ అరుస్తూనే ఉంటుంది. వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెన్నీ వామ్మో అసలు నేను వివేక్ పైన కాఫీ ఎలా పోసాను, అది కోల్డ్ కాఫీ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.